బ్యాక్ టు న్యూస్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో 36 మందికి పైగా మావోయిస్టులు చనిపోవడం హాట్ టాపిక్ గా మారింది. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్మఠ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పక్కా సమాచారంతో అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు యాక్షన్లోకి దిగినట్టు చెబుతున్నారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మరణాయుధాల గుట్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AK-47, SLR వంటి అధునాతన తుపాకీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో సైనికులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్కౌంటర్ అంశంపై సీఎం విష్ణుదేవ్ సాయి స్పందించారు. సైనికులు సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. వారి ధైర్యానికి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. आज नारायणपुर और दंतेवाड़ा की सीमा में जो अबूझमाड़ क्षेत्र है उसमें हमारे सुरक्षा बलों और माओवादियों में मुठभेड़ हुआ है और जिसमें सर्चिंग में अभी तक 28 बॉडी मिलने की जानकारी है और कई हथियार उसमें मिले हैं, AK-47 वगैरह मिले हैं। और मैं समझता हूँ कि अब तक का ये बहुत बड़ा ऑपरेशन हुआ है और इस सफलता के लिए मैं अपने जवानों को बहुत बहुत बधाई देता हूँ। उनके मतलब साहस को हम नमन करते हैं और हम पहले से ही माओवादियों से कहते आए हैं कि वो लोग हिंसा का रास्ता को छोड़ के विकास की मुख्यधारा से जुड़े और अब डबल इंजन सरकार के कारण हम लोग मजबूती के साथ लड़ रहे हैं और माओवाद अंतिम सांस गिन रहे हैं और बहुत जल्दी छत्तीसगढ़ में शांति स्थापित होने वाली है। और आज हम बीजापुर के दौरे में थे तो वहाँ पर नक्सल पीड़ित लोगों से मिले भी और आज की घटना के बाद शायद उनको और विश्वास उनका बढ़ गया होगा कि निश्चित रूप से छत्तीसगढ़ से माओवाद का मतलब समापन होने वाला है। ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా అదనపు ఎస్పీ అభివర్ణించారు. కాల్పుల్లో హతమైన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతి చెందిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ DVCM నీతి కమలేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిపై ప్రభుత్వం 8 లక్షల చొప్పున రివార్డు ఉంది. యువ IPS ప్రభాత్ కుమార్, గౌరవ్ రాయ్ నేతృత్వంలో ASP సుమరితిక్ రచనాల, DSP ప్రశాంత్ దేవగన్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇక ఎన్కౌంటర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఎన్కౌంటర్ లో 36 మందికి పైగా మనుషులు తెలుస్తోంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా పవన్? ఖచ్చితంగా ప్రసన్న, మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరుగుతున్న క్రమంలోనే మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు మావోయిస్టు పార్టీ చరిత్రలోనే రెండవ అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పాలి. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా చెప్తున్నారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి గురువారం నుంచే అటు DRG బలగాలతో పాటు STF బలగాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అట్లానే స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు అటు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అటు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటు నారాయణపూర్, దంతెవాడ 2 జిల్లాలలో ఉన్న అటవీ ప్రాంతాలు, ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న తరుణంలోనే నిన్న మధ్యాహ్నం సమయంలో నెందూర్, తుల్తులి అడవుల్లో అటు మావోయిస్టులు అటు భద్రతా దళాలు ఎదురుపడ్డారు. దాంతో ఒక్కసారిగా 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తొలుత 6 మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్కు తీవ్ర గాయాలైనట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ తర్వాత 14 అన్నారు. తర్వాత 32 మంది ప్రస్తుతం మావోయిస్టులు మృతి చెందినట్లుగా అటు బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఒక పక్క కేంద్రం అటు మావోయిస్టుల ఏరివేతకు కఠిన చర్యలు తీసుకోవాలి, త్వరలోనే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలన్నిటితో కూడా అటు ఆ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి
పూర్తిగా మావోయిస్టుల ఏరువేతకు ఈ రకమైన చర్యలు తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ఈ స్థాయి ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులంతా కూడా కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఘటనా స్థలం దగ్గర నుంచి AK-47లు లభ్యం కావడంతో ఖచ్చితంగా కేంద్ర కమిటీ సభ్యులు ఉండి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా మృతదేహాలన్నీ అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. వాటిని రాజధాని అటు ఆసుపత్రికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా కూడా కోమింగ్ కొనసాగుతుంది, కాల్పులు కొనసాగుతున్నాయి. అటు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఘటనా స్థలంలోనే ఆయన కూడా ఉన్నారు. అట్లనే బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్ ఎప్పటికప్పుడు రెండు జిల్లాల ఎస్పీలతో మాట్లాడుతూ అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటిదాకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అటు విజయవాడకు చెందిన జొరిగే నాగరాజు అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు ఆయన స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయన ఈ మావోయిస్టు పార్టీ కాయ్ 6 దళానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఆయన మృతుల్లో ఉండే మృతి చెందాడన్న వార్తలైతే వినపడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మావోయిస్టుల పైన పోలీసులు సాధించిన విజయం అంటూ అటు ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ప్రకటించారు. ఖచ్చితంగా అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉంది. వాళ్ళని ఏరువేతకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో మావోయిస్టు పార్టీ ఇటీవల వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో ఇటువంటి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా నారాయణపూర్ దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతాల్లో ఇంకా కూడా అటు ఎదురు కాల్పులు అక్కడక్కడ చెదురుమదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది. కోమింగ్ నిర్వహిస్తున్నారు. ఇతర భద్రతా దళాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. మృతదేహాలను తరలించడానికి హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొనుంది. మరి కాసేపట్లోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్ పవన్.